మన జీవితం ఎందుకు కష్టాలతో నిండిపోయింది? మనలో ఎందుకు ఆందోళనలు, కోపం, ఆశలు, భయాలు పెరుగుతాయి? భగవద్గీతలో ఈ ప్రశ్నలకు ఎంతో లోతైన సమాధానాలు ఉన్నాయి. ఈరోజు మనం 141 నుండి 150 వరకు ఉన్న శ్లోకాల సారాంశాన్ని ఒక అందమైన చర్చ రూపంలో తెలుసుకుందాం. ఈ భాగంలో ప్రధానంగా మనిషి మనసు ఎలా దిగజారిపోతుందో, అలాగే దాన్ని ఎలా నియంత్రించాలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతాడు. మనిషి బయట ప్రపంచంలోని విషయాలపై ఎక్కువగా దృష్టి పెడితే అవి మన మనసులో ఆశలను కలిగిస్తాయి. ఆశలు తీరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల మన బుద్ధి చెడిపోతుంది. అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాం. ఈ విధంగా ఒక చిన్న ఆలోచన నుండే మన పతనం ప్రారంభమవుతుంది. కాని శ్రీకృష్ణుడు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తాడు. మన ఇంద్రియాలను నియంత్రించాలి, మనసును స్థిరంగా ఉంచాలి, బయట విషయాల ప్రభావం లేకుండా ఉండాలి. ఇలా ఉంటే మనం శాంతిని పొందగలం. ఒక సముద్రం ఎంత పెద్దదైనా, అందులోకి ఎన్నో నదులు చేరినా అది అస్థిరం కాకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనిషి కూడా ఆశలు వచ్చినా కదలకుండా ఉంటే అతనికి నిజమైన శాంతి లభిస్తుంది. ఇది స్థితాప్రజ్ఞ స్థితి. అంటే ఎలాంటి పరిస్థితులలోనైనా మనసు స్థిరంగా ఉండే స్థితి. ఇలాంటి వ్యక్తి ఆనందంలో ఉప్పొంగడు, దుఃఖంలో కుంగిపోడు, భయపడడు, కోపపడడు. అతను నిజమైన ఆనందాన్ని, అంతరంగ శాంతిని పొందుతాడు. మన జీవితంలో సమస్యలు రావడం సహజం. కాని మన స్పందననే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భగవద్గీత మనకు చెబుతున్నది, మనసును నియంత్రించగలిగితే ప్రపంచాన్ని గెలిచినట్లే. ఈ సూత్రాలను మన జీవితంలో అమలు చేస్తే మనకు శాంతి, ఆనందం, స్థిరత్వం సహజంగా వస్తాయి. మరిన్ని గీతా సారాంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.